దేవుడు మనకు అనుగ్రహించాడు. We are glad for the opportunity the Lord is giving us to look together into the scriptures. లేఖనాలని ధ్యానించడానికి మన ప్రభు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రభువుకి ఎంతైనా వందనాలు చెల్లించాలి. And may the Lord bless our studies in the Acts of the Apostles also today. ఈ రోజు కూడా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో ధ్యానించుకోబోతూ ఉన్నాం. మన ధ్యానాన్ని మన ప్రభు మనందరికీ ఆశీర్వాదకరంగా చేయగాక. Before we read the first portion which will be before us this morning, I would like to make a few remarks still about this part of the Acts of the Apostles. అపోస్తల కార్యముల గ్రంథంలో ఈరోజు మన ధ్యానాన్ని వాస్తవానికి 24వ అధ్యాయంలో ప్రారంభించాలి, కానీ దానికంటే ముందుగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And for this I would like to read a verse with you in the epistle to the Philippians. ఈ సందర్భంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. Where it says in chapter 1 in verse 7, we read about the defense and the confirmation of the glad tidings. 7వ వచనం, మొదటి అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. And again in verse 16, Paul is speaking that he is set for the defense of the glad tidings of the gospel. ఇదిగో మరి 16వ అధ్యాయం 16వ వచనం చివరిలో కూడా 17 చివరిలో వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాను. And I would like that we retain these expressions, the defense and the confirmation of the gospel, of the glad tidings. ఇదిగో చూడండి, సువార్త పక్షమున వాదించటానికి స్థిరపరచటానికి పౌలు నియమింపబడి ఉన్నాడు అనే ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. We can use this as a title for the part of the Acts of the Apostles which we consider these days. ఇదిగో మనం చేరి వచ్చి సభలో అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ భాగానికి మనం ఈ పేరు పెట్టుకుందాం, సువార్త పక్షమున వాదించటానికి స్థిరపరచటానికి దేవుడు పౌలును నియమించుకున్నాడు. It is true that the Apostle Paul is defending himself, the messenger of the glad tidings. ఇదిగో అపోస్తలుడైన పౌలు ఇదిగో ఒక సువార్త సందేశకుడిగా ఉన్నాడు. తనను గురించి కూడా తను వాదించుకుంటున్నాడు. But in defending himself, he is also defending and confirming the glad tidings. ఇదిగో తన పక్షంగా తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఇదిగో తను చేస్తున్న సువార్త పరిచర్య గురించి కూడా ఆయన వాదిస్తున్నాడు, లేకపోతే వివరణ ఇచ్చుకుంటున్నాడు. And in doing so, he is using methods which are completely different to the methods of this world and of worldly religions. ఇదిగో చూడండి, ఆ విధంగా చేసే ప్రయత్నంలో మరి ఆయన వేరు వేరు విధానాలని అవలంబిస్తూ ఉన్నాడు. ఆ విధానాలన్నీ ఎలా ఉన్నాయంటే ఈ లోకములోని మతాలు అవలంబించే విధానాలకి భిన్నంగా ప్రత్యేకంగా వేరుగా ఉన్నాయి. What did the pagans in Ephesus do to defend their religion? ఉదాహరణకి ఎఫెసులో ఉన్న విగ్రహారాధికులైన మత నాయకులు ఏం చేశారు? వారి మతాన్ని గురించి మాట్లాడుకోవటానికి we read it there. There was a tumult, an uproar, a riot. వారందరూ తిరుగుబాటు చేశారు, దొమ్మిగా దాడి చేశారు, అల్లరి చేశారు. Our business is in danger. ఇదిగో చూడండి, మా వ్యాపారం అంతా ఇదిగో నష్టంలో పడిపోతుంది అని వారు వాదించారు. What did the Jews do to defend themselves? అలాగే మరి యూదులు ఏం చేశారు? Also there we have seen it yesterday. They caused a riot. There was an uproar there in the temple court. ఇదిగో మరి విగ్రహారాధికులైన అన్ని జనాంగాలు అలా చేస్తే యూదులు ఏమైనా తక్కువ చేశారా? మరి పౌలు దేవాలయంలో కనపడినప్పుడు వారు కూడా పౌలుని ఈడ్చుకొచ్చారు, తలుపులు వేసేశారు, అల్లరి చేశారు, దాడి చేశారు. And it is interesting to see that in relation to
the Apostle Paul, and to his defense, it is very different. There's no uproar, no riot, even if Paul was accused about it. ఇదిగో చూడండి, అపోస్తలుడైన పౌలు మీద వారు నిందలు మోపుతున్నారు. సువార్త పక్షంగా ఆయన చేసే పరిచర్య విషయంలో నేరస్థాపన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పౌలు మౌనంగా ఉంటూ ఉన్నాడు. అతను వాదించిన విధానం వేరుగా ఉన్నది. And it is interesting to see how Luke, who was an eyewitness, we don't want to forget this, Luke was an eyewitness, how he is presenting things. అయితే చూడండి, ఇవన్నీ సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే ఇదిగో అక్కడ ఒక వ్యక్తి మౌనంగా ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఎవరైనా? ఇదిగో ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త లూకా. I would just like to mention a few points. మరి ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. I just refer to one of the doublets he's using. He mentions two uproars in contrast to the defense of Paul. ఇదిగో చూడండి, ఈ అపోస్తలుడైన మరి గ్రంథకర్త అయిన లూకా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో కొన్ని జతల్ని వాడుతూ ఉంటాడు. రెండు 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 ఇలాగా. Yeah. Luke is also giving two reports about the conversion story of the Apostle Paul. ఇదిగో అపోస్తలుడైన పౌలు యొక్క ఇదిగో మారు మనసు పొందిన లేకపోతే ప్రభువును కలుసుకున్న సందర్భాన్ని గురించి రెండు సార్లుగా రాస్తాడు. One in chapter 22, another one in chapter 26. 9వ అధ్యాయములో అది చరిత్ర సంఘటన అయితే 22లోనూ 26లోనూ మరి దాని గురించి పౌలు ఇచ్చిన వివరణ రాస్తూ ఉంటాడు. And Paul shows, no, yes, he shows, and Luke, who reports, shows the great effect the gospel had in the life of Paul himself. It changed his life. గ్రంథకర్త అయిన లూకా ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో పౌలు జీవితంలో ఈ సువార్త చూపిన ప్రభావాన్ని దాన్ని సవివరంగా రాస్తూ ఉన్నాడు. రెండు చోట్ల 22వ అధ్యాయము 26వ అధ్యాయం. What a wonderful example of the defense, but also the confirmation of the glad tidings, the effect it had on a person, on Paul himself. ఇదిగో చూడండి, పౌలు అనబడిన వ్యక్తి తన జీవితంలో సువార్త యొక్క ప్రభావం ఎలా ఉందో ఇదిగో అతను చెప్పిన ఆ విధానం చూశారు, వివరణ అదే రుజువుపరుస్తుంది, అదే వాదిస్తూ ఉన్నది. In these chapters, we read also about two more informal investigations which took place in relation to the case of Paul. మరి పౌలు విషయంలో విచారణ జరిగింది, అది కూడా రెండు సందర్భాల్లో రాయబడింది. One we have seen yesterday when Paul was before the Jewish Sanhedrin. మొట్టమొదటిగా ఇదిగో యూదుల సభ ఎదుట పౌలు నిలబడింది, నిన్న మనం ధ్యానించుకున్నాం అక్కడ. And one we will see today, Lord willing, as he was before in particular Festus and Agrippa. మరి ఇవాళ మనం ధ్యానించుకోబోతున్నాం రెండో సందర్భం గురించి. అది ఫేస్తు అగ్రిప్ప అనే వారి ఎదుట నిలబడి తన వివరణ ఇస్తూ ఉన్నాడు. So these were more informal investigations which took place. ఇవన్నీ మరి చట్టబద్ధంగా కాకుండా సాధారణమైన రీతిలో విచారణ జరిపిన విధానాలు ఇవి రెండు. But there were also two formal trials the Apostle Paul had to go through. ఇంతేకాదు మరొక రెండు విచారణలు కూడా జరిగినాయి. ఇవి రెండు మరి తెలుసుకోవటానికి జరిగినవి. తర్వాత పౌలు మీద వాదోపవాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. He had to appear before the judgment seat of a Roman governor. ఒక రోమా అధిపతి ఎదుట మరి అతని న్యాయస్థానంలో పౌలు నిలబడవలసి వచ్చింది. One before Felix, another one before Festus. ఒకటి ఫేలిక్స్ ఎదుట, రెండోది ఫేస్తు ఎదుట. And that will be before us now, the first one before Felix. మరి ఇప్పుడు ఫేలిక్స్ ఎదుట పౌలు మాట్లాడిన విధానం కూడా మనం చూడబోతూ ఉన్నాం. There were also two attempts to assassinate Paul. అంతేకాదు పౌలును సంహరించటానికి రెండు సార్లు ప్రయత్నం కూడా జరిగింది. One we considered yesterday evening. ఒకటి నిన్న చూసాము, when he was brought actually from Jerusalem to Caesarea. ఇదిగో మరి యెరూషలేము నుంచి కైసరకు అతను తీసుకురాబడుతూ ఉన్నప్పుడు జరిగిన సందర్భము. Another one we'll see today. ఇంకొకటి ఇవాళ చూడబోతూ ఉన్నాం. They wanted to get him back from Caesarea to Jerusalem. ఇప్పుడు మళ్ళీ కైసరియా నుంచి యెరూషలేముకు తీసుకొస్తూ ఉన్నాం. It did not happen. మరి అది వాస్తవానికి జరగలేదు. But at least the attempt was there. మరి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది.
We have also two formal letters which are referred to. తర్వాత రెండు పత్రికల గురించి కూడా ప్రస్తావన వస్తూ ఉన్నది. One is given explicitly, and we have read it yesterday evening in chapter 23. మరి 23వ అధ్యాయంలో నేను చూసాం, అది ప్రత్యక్షంగా మనందరికీ తెలుస్తూ ఉన్నది. Written by the Chiliad Lysias. మరి సహస్రాధిపతి రాసిన లూసియా రాసిన ఉత్తరం అది. To the governor Felix. మరి ఫెలిక్స్ అనే అధిపతికి రాసిన ఉత్తరం. Another one we'll see today will be mentioned, which Festus had to write for the Roman Empire, Caesar. మరి ఇప్పుడు ఫెస్తు కైసరులో, మరి కైసర్కి, రోమా సామ్రాజ్యాధిపతి అయిన కైసర్కి రాయబోతూ ఉన్నాడు. Finally, all is surrounded by the report of two journeys of Paul. తర్వాత వీటన్నిటిలో మనకు కనపడే అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే పౌలు యొక్క సుదీర్ఘమైన రెండు ప్రయాణాలు. One from Ephesus to Jerusalem. ఒకటి ఉంటాయి అంటే వాటిలో మొట్టమొదటిది ఎఫెసు నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రయాణం. And then one at the very end of the book from Jerusalem, Caesarea, I should say, to Rome. మరి ఇంకొకటి రెండవ ఆ ప్రయాణము మనకి అపోస్తల కార్యముల గ్రంథం చివరిలో కనపడుతుంది. ఇదిగో యెరూషలేము నుంచి కైసరుకు వచ్చి కైసరు నుంచి రోమా పట్టణానికి మరి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఓడలో. So these are the different things we see in these chapters. ఈ అధ్యాయాల్లో మనకు కనబడే జతలు లేకపోతే జంట విషయాలు ఇవి. Just wanted to point out, it's interesting how the different things are arranged, and all there is doublets of two reports which are given. ఈ విధంగా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ జతలుగా అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. Now we read in Acts chapter 24 the first formal trial of Paul before the governor Felix. ఇదిగో 24వ అధ్యాయంలో ఇవాళ మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇక్కడున్న సందర్భం ఏమిటయ్యా అంటే ఫెలిక్స్ అనే అధిపతి ఎదుట ఇప్పుడు పౌలుని గురించిన వాదోపవాదాలు జరగబోతూ ఉన్నాయి. And you read please chapter 24 verse 1, and for the context read down to 23. ఇప్పుడు మనం అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం మొదటి 23 వచనాలు చదువుకుందాం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపన ఆరంభించి ఇట్లనెను, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాం. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడిన గనక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించినడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుకొచ్చున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయములోనేమి సమాజ మందిరములలోనేమి పట్టణములోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమికూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత
నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండరు. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చుననెను. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలువ చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను. Thank you. Yes, so this is a formal trial of Paul in front of this governor Felix. ఇదిగో చూడండి, ఫేలిక్స్ అనే ఈ అధిపతి ఎదుట పౌలుకి ఒక చట్టబద్ధమైన ఒక విచారణ విమర్శ జరుగుతూ ఉన్నది. Only 12 days had gone by since Paul had arrived in Jerusalem. పౌలు యెరూషలేము పట్టణానికి వచ్చి 12 రోజులే అయ్యింది. He says this in verse 11. అది 11వ వచనంలో పౌలే చెప్తూ ఉన్నాడు ఆ మాట. And we know that the first days were occupied with this special time where Paul associated himself with this four men who had this vow. ఈ 12 రోజుల్లో మొదటి 7 రోజులు పౌలు దేవాలయంలో శుద్ధీకరణ కోసం తనతో పాటు వచ్చిన 4 వ్యక్తులతో గడిపాడు. And towards the end of these days, it seems on day number 6, it happened that this riot started there in the temple court. అయితే 7వ రోజు వచ్చేసరికి ఇదిగో పౌలు మీద అక్కడున్న యూదులు దాడి చేశారు. And the events we have considered then yesterday from chapter 21 down to chapter 23 took place basically during a day. మరి చూడండి, ఆ రోజు జరిగిన ఆ సంభవాలన్నీ మనకి నిన్న ధ్యానించుకున్న అధ్యాయాల్లో మనకు కనబడింది. 23 వరకు అవన్నీ మనం ధ్యానించుకున్నాం. We have seen what happened during the day, but even during the night when Paul was brought to Caesarea. ఇదిగో పగలు జరిగిన సంభవాలన్నీ మనం విన్నాం. రాత్రిపూట పౌలును యెరూషలేము నుంచి కైసరయ పట్టణానికి తీసుకొచ్చారు. Now another 5 days have gone by, therefore we arrive at 12. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి 5 రోజులు గడిచినాయి. మొత్తం 7, 5, 12 రోజులు. When then this trial took place, అప్పుడు ఈ విమర్శ ప్రారంభమైంది. the high priest is coming down from Jerusalem on a hill to Caesarea. ఇదిగో చూడండి, యెరూషలేము కొండ మీద ఉండే పట్టణం. అక్కడ నుంచి ప్రధాన యాజకుడు ఇదిగో ఇక్కడ కైసరయ అనే పట్టణానికి వస్తూ ఉన్నాడు. We are really coming down. నిజంగా వారు దిగి వస్తూ ఉన్నారు. And we'll see in this portion that not only the Jewish legal system and judicial system was quite corrupt, as we saw yesterday. నిన్న మనం చూసినట్టుగా మరి ప్రధాన యాజకుడు మాట్లాడటం, పౌలు మాట్లాడటం ఇవన్నీ నిన్న మనం ధ్యానించుకున్నాం. ఆ యోధా మతములో ఉండే ఆ విమర్శ విధానం, న్యాయ విధానాలన్నీ కలుషితమైపోయినట్టుగా ఉన్నాయి. But we'll see that the Roman system was not really better. అంత మాత్రాన రోమియుల న్యాయ విధానాలు, చట్టాలు ఏమన్నా బాగున్నాయా అంటే అవి కూడా అంతే స్థాయిలో చెడిపోయి ఉన్నాయి. There's no real justice here. కాబట్టి అటువంటి సభల్లో న్యాయం ఎక్కడ సమకూరుతుంది, న్యాయం ఎక్కడ దొరుకుతుంది? Bribes were very common. ఆ కాలంలో ఇదిగో లంచాలు ఇవ్వటం కూడా సర్వసాధారణమే. Now in relation to this trial, we see that you have the two parties. ఇప్పుడు విమర్శ జరుగుతూ ఉంది, వాదోపవాదాలు. దీనిలో 2 గుంపులు ఉన్నారు. You have the high priest from the Jews and those who are associated with them. ఒక పక్కనేమో ప్రధాన యాజకుడు, వారి సమూహం అంతా ఉన్నారు. There's an accuser, a barrister we could say. మరి వారి తరపున నిందారోపణ చేసి ఒక న్యాయవాది కూడా నిలబడి ఉన్నాడు. I mean the lawyer, I didn't want to say accuser, but the lawyer in the person of Tertullus. మరి తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కూడా అక్కడ ఉన్నాడు వారి పక్షాన. Defending the case of the accusers.
మరి ఎవరైతే నిందారోపణ చేస్తున్నారో వారి పక్షంగా వాదించే ఒక న్యాయవాది, ఒక లాయరు. And on the other side, you have the Apostle Paul. మరో పక్షంగా ఒంటరిగా నిలబడిన వాడు పౌలు. What we note in the first few verses, in particular verses 2 down to verse 4, is that Tertullus, who is speaking, is using flattering words regarding the Emperor Felix. చూడండి, అక్కడ ఫేలిక్స్ గురించి తెర్తులు అనే న్యాయవాది ఏం చేస్తున్నాడంటే ఓరక బట్టరాజు పొగడ్తలన్నీ పొగుడుతూ ఉన్నాడు. You see clearly by his words he tries to influence the governor. ఎందుకయ్యా పొగుడుతున్నాడు? బాగా పొగిడి ఆయన చేత పని చేయించుకుందాం, మన పక్షానికి తిప్పుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాడు. It doesn't matter what is said, whether it's true or not, you just try to influence a person by flattering words. మరి ఎందుకయ్యా పొగుడుతారు జనాలు ఎలాగా అంటే, ఇదిగో వాళ్ళని మెప్పించడానికి, ఒప్పించడానికి, పని చేయించుకోవటానికి. ఈయన కూడా అదే చేస్తున్నాడు. Already the book of Proverbs is warning us in that regard, saying in chapter 26 verse 28, a flattering mouth works ruin. చూడండి, ఆ సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుంటే మంచిది. మరి అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు లేకపోతే పొగడ్తలాడు నోరు నష్టము కలుగజేయును. He says, for example, that they enjoyed grace peace under his governance, the governance of Felix. చూడండి, ఫేలిక్స్ పాలనలోనట వాళ్ళు సంపూర్తి మరి సమాధానాన్ని కలిగి ఉన్నారని ఒప్పుకుంటున్నాడు. And we get an illustration actually in the previous chapter what reality was. మరి నిన్న అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో నిన్న మనం చెప్పుకున్నాంగా. What Tertullus calls great peace, ఇక్కడ తెర్తిల్లో మేము చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నామని చెప్తుంటే, is described in the previous chapter by the fact that more than 400 soldiers were needed to protect a single person to get him safe to Caesarea. ఈ ఒక పక్కన తెర్తుల్లేమో మేము శాంతంగా ప్రశాంతంగా ఉన్నాము అంటుంటే, నిన్నేం జరిగింది? పౌలు అనే ఒక్క వ్యక్తిని తీసుకురావటానికి దాదాపుగా 400 మంది సైనికులు కాపలాగాసి ఆయన తీసుకురావాల్సి వచ్చింది. You see, he had a distorted understanding from great peace. మరి ఈ శాంతము అనే మాటలో మరి దాగి ఉన్న ఇంకొక ఉద్దేశం ఉంది. But it was just to influence the governor. కేవలము ఇదిగో ఈ అధికారిని మెప్పించడం కోసం ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. Now after this short introduction from verse 5 down to verse 8, we find the accusations. తర్వాత 5వ వచనం నుంచి మనం కిందకి చదువుకుంటే దాదాపుగా 8 వచనాల వరకు నిందారోపణ చేస్తూ ఉన్నారు. And there are 4 accusations which are mentioned. దాదాపుగా 4 నేరాలు అతని మీద మోపుతూ ఉన్నారు. First one, very personal. మొట్టమొదటిది అతని వ్యక్తిత్వం మీదే మరి నిందారోపణ చేస్తూ ఉన్నారు. And not at all substantiated. అవన్నీ మరి రూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. We found this man is a pest. He's a troublemaker. మరి చూడండి 5వ వచనంలో ఈ మనుష్యుడు పేడ వంటి వాడు అంటున్నారు. He doesn't substantiate it anyway. అంత మాత్రాన ఏమన్నా నిరూపించారా, రుజువు చేశారా? Just the first statement directly. This is how we see Paul, just a pest. మరి పౌలుని వారు సూటిగా ఏమంటున్నారంటే పేడ వంటి వాడు. Involved in all sorts of treasonable activity. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఒక ద్రోహం, దేశ ద్రోహం లాంటి కార్యాలు కూడా చేసేవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. Second one, he's moving sedition among all the Jews throughout the world. చూడండి, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. Accusing him, he is causing riots. దాని అర్థం ఏంటి? ఇదిగో ఎక్కడల్లా జరిగిన ఈయనే కారణం అండి అని చెప్తున్నారు. Well, that's interesting. ఇది కూడా చాలా ఆసక్తికరమైన మాట. Because in previous chapters we have read about the effect when Paul preached the glad tidings among the Jews. ఇదిగో చూడండి, మనం నిన్న ధ్యానించుకున్నప్పుడు యూదుల మధ్యలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు దాని వలన కలిగిన ప్రభావం ఏంటో మనం చూసాం. And you see two sides always. On one hand, a sort of a riot, but caused by the Jews.
మరి అలాగా సువార్త ప్రకటించినప్పుడు మరి అల్లరి జరిగింది. దానికి కారకులు ఎవరు? అల్లరి జరగటానికి యూదులే అల్లరి సృష్టించారు. But at the same time, the deep effect the glad tidings had, that people got converted. అయితే మరొక పక్కన దేవుని కార్యం కూడా జరుగుతుంది. సువార్త విన్నవారు ఇదిగో ఒప్పింపబడి మారు మనసు పొందారు. Like a revival among the Jewish people, those who accepted the message. ఇదిగో ఎవరైతే ఈ సువార్త సందేశాన్ని అంగీకరించారో వారు మారు మనసు పొందారు. ఒక నూతన ఉజ్జీవం ప్రారంభమైనట్టుగా కనబడుతూ ఉన్నది. Thirdly, he is a leader of the sect of the Nazarenes. మూడవ నేరారోపణ ఏమిటి అంటే నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నాడు. Fourthly, attempting to profane the temple. తర్వాత నాలుగవది చూడండి, దేవాలయమును అపవిత్రము చేయుచున్నాడు. And then, in order to justify, they accuse even Lysias, the Chiliarch, himself. ఆ తర్వాత మరి నిందారోపణ చేయటానికి లూసియాను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. Saying basically the Chiliarch should not have intervened. వాస్తవానికి మరి ఈ సైనిక అధికారుల సహస్రాధిపతి వాళ్ళు ఇటువంటి వాటిలో కలుగు చేసుకోరు. If he wouldn't have done it, they would have just dealt with Paul according to the law, ఒకవేళ అలా చేస్తే Jewish law. మరి యూదుల ధర్మశాస్త్ర ప్రకారమే వాళ్ళు జరిగించాలి. Well, we know what reality was. They wanted to kill Paul. వీటన్నిటి సారాంశము వీటనక ఉద్దేశం ఏందయ్యా అంటే పౌలును సంహరించాలి. But these are the accusations. వారు ఈ విధంగా పౌలు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. Also note that they say now that Paul attempted to profane the temple. వాళ్ళు ఇంకా ఏమన్నారు? దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అంటున్నారు. Earlier they had said that indeed that he brought directly Trophimus to the temple. నిన్న ఏమన్నారు? జరగందాని జరిగినట్టుగా త్రోఫిము అని ఆయన తీసుకొచ్చారు లోపలికి అని అదొక నింద మోపారు. Now it's only an attempt. అది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. And after he presented the accusation, చూడండి, ఇక్కడ ఇటువంటి నేరారోపణలను చేసిన తర్వాత we read that the Jews who were there with him, they also pressed the matter regarding Paul. మరి 9వ వచనంలో వచ్చేసరికి యూదులు కూడా ఆ విషయంలో సమ్మతించినట్టుగా And then Paul is allowed to speak up. ఆ తర్వాత పౌలును మాట్లాడమంటున్నారు. And no flattering words. పౌలు ప్రారంభించిన విధానం చూడండి, దానిలో పొగడ్తలేమీ లేవు. He just recognizes that Felix indeed knows the Jewish people quite well. యూదులంతా మౌనంగా ఉంటే పౌలు మాత్రం ఇదిగో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. Later on we read his wife was Jewish. Pardon? Later on we read that his wife of Felix was Jewish. ఫెలిక్స్ భార్య మన తర్వాత ఆమె గురించి చదువుతాము. ఆమె ఒక యూదురాలు. But then he's addressing the accusations. ఇప్పుడు ఏమేమైతే నేరారోపణలు చేశారో వాటికి ఒక్కొక్కటి జవాబులు చెప్తూ ఉన్నాడు. And he said he went up to the temple but to worship. అయితే 11వ వచనం చూడండి, నేను యెరూషలేముకి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను, కానీ ఎందుకు వెళ్ళాడట? ఆరాధించడానికి వెళ్ళాను And అంటున్నాడు. Paul was careful. He was not even discoursing there. మరి అక్కడ వాదన పెంచే ప్రయత్నం చేయకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. He did so often in the synagogues. మరి సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ విధంగా But he చేసేవాడు. was careful not to do it in Jerusalem and of course not in the temple. దేవాలయంలో గాని లేకపోతే యెరూషలేములో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. So he points out there was no tumultuous gathering. కాబట్టి అక్కడ ఏమి మరి కలవరం చెందటం గాని లేకపోతే అల్లరి జరగటం గాని ఇటువంటివి జరగలేదు. That's in relation to the second charge. చూడండి, ఆ 12వ వచనంలో ఆ పైన చెప్పిన రెండో నేరారోపణకి వివరణ ఇస్తూ ఉన్నాడు. But then from verse 14, he's addressing the third charge, namely that he would be the leader of the sect of the Nazarenes. మరి పైన అన్నారు కదా ఒక మత భేదానికి నాయకుడు అని, దానికి జవాబుగా 14వ వచనం నుంచి కిందకి వివరిస్తూ ఉన్నాడు. But Paul uses another formulation. Note it. చూడండి, పౌలు ఒక కొత్త విధానం చేపట్టి వివరిస్తూ ఉన్నాడు. He says, I avow, so he accepts it. చూడండి ఏమంటున్నాడు, And he says, I avow to thee that in the way which they call a sect, so I serve my father's God.
ఏమంటున్నాడు? నా పితరుల దేవుని నేను సేవిస్తున్నాను అంటున్నాడు. He talks again about the way. చూడండి, ఇక్కడ కూడా ఒక మార్గాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. And it's a Christian way. ఈ మార్గము అంటూ ఉన్నాడు కదా, అది క్రైస్తవ మార్గం We అని. saw that also in previous chapters. మరి నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం ఆ మార్గాన్ని గురించి చాలా వివరంగా. Often reference to the Christian way. మరి సారి ఈ క్రైస్తవ మార్గము అనే దాని గురించిన ప్రస్తావన వస్తూ ఉన్నది. Called by others a sect. ఇతరులేమో దాన్ని మతభేదం అంటుంటే, వీరేమో మార్గము అంటూ ఉన్నారు. And he says, I serve my father's God. నేను నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నాను అంటున్నాడు. Emphasizing that the God whom he served is the same as the God the Jews thought they would serve. ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో చూడండి. నా పితరుల దేవుడు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంది? యూదులు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నానో నేను కూడా ఆయన్నే సేవిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. And he emphasizes then that he believes all things written throughout the law and the prophets. ఆ తర్వాత మనకు ప్రారంభంలో ఉంది, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడినవన్నీ నమ్మాను అంటున్నాడు. Actually, indeed, the accusers, in particular the high priest who was from the Sadducees, accepted only the law. They didn't accept the prophets. ఇదిగో చూడండి, సద్దూకయ్యులు వాస్తవానికి వారు మరి ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తారు కానీ ఈ ప్రవక్తలను అంగీకరించారు. But then in verse 15 he says, having hope towards God, which they themselves also received, that there is to be a resurrection both of just and unjust. ఆ తర్వాత అంటున్నాడు, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. Now, this is really the heart of the defense of the Apostle Paul. ఇదిగో చూడండి, పౌలు తనను గురించి తాను వాదించుకునే విధానం మనకు కనబడుతూ ఉన్నది. And this we have to get very clearly. ఇదిగో ఇది మనం చాలా స్పష్టంగా గ్రహించాలి. This is the defense of the gospel of the glad tidings. ఇదిగో ఈ విధంగా సువార్త గురించి వాదిస్తూ ఉన్నాడు. It stands and falls with the truth of the resurrection. ఇదిగో ఈ సువార్త అనేది పునరుత్థానాన్ని గురించి వాదించేదిగాను రుజువుపరిచేదిగాను ఉన్నది. And it's very remarkable that Paul is emphasizing it. ఇదిగో పౌలు దాన్ని సారి నిర్ధారించి మరి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. He hasn't been accused about it. వాస్తవానికి దాని మీద నిందారోపణ జరగలేదు కానీ, But he says the crux of the matter at the end is the truth of the resurrection. ఇదిగో చూడండి ఏమంటున్నాడు, ఇన్ని నేరారోపణలకి కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో పునరుత్థానం అనే ఒక సత్యం ఉన్నది, దాని వలనేనయ్యా నేను నిలబడ్డానని చెప్తున్నాడు. What distinguishes at the end Judaism from Christianity is the position it takes regarding the resurrection of Jesus Christ. ఇదిగో యోధా మతానికి క్రైస్తవ మార్గానికి వ్యత్యాసాన్ని రుజువుపరిచే ఒక సత్యం ఏమిటయ్యా అంటే, ఇదిగో పునరుత్థానము. And that's the same point also in relation to all of world religions. ఇదిగో క్రీస్తు యొక్క పునరుత్థానం అంత ప్రాముఖ్యమైనది. ఈ వ్యత్యాసమే మిగిలిన అన్ని మతాలకి క్రైస్తవ మార్గానికి ఉన్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం. Christianity stands on the truth of the resurrection. ఇదిగో క్రైస్తవ్యము అనేది, క్రైస్తవ మార్గం అనేది ఇదిగో పునరుత్థాన సత్యం మీద ఆధారపడింది. And that is what Paul is emphasizing. ఈ విషయాన్నే పౌలు ఇక్కడ ప్రత్యేకంగా వివరిస్తూ ఉన్నాడు. He was it himself who mentioned it for the first time in this investigation in the Jewish Sanhedrin. ఇదిగో యూదుల మహాసభ ఎదుట తన గురించి విమర్శ చేసినప్పుడు మొట్టమొదటిగా పౌలే దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. We have seen that yesterday. అది మనం నిన్న కూడా విన్నాం దాని గురించి. He brought this truth in. వాస్తవానికి పౌలే ఆ సత్యాన్ని ప్రస్తావించాడు. The hope of Israel is the resurrection. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఏమిటయ్యా అంటే, ఇదిగో అది పునరుత్థానమే. And many of the Jewish people didn't believe it. వాస్తవానికి యూదులు దాన్ని నమ్మలేదు. The Pharisees did so. పరిసయ్యులు నమ్మిన వారుగా ఉన్నారు. And therefore he phrases things also in verse 15 here as he does, because in his audience there were some who believed in the resurrection. ఇదిగో మరి అక్కడ చేరి వచ్చిన మరి జనాభా ఉంది కదా, గుంపు ఉంది కదా, వాళ్ళల్లో కొంతమంది పునరుత్థానాన్ని నమ్మిన వారు ఉన్నారు. Therefore he says they themselves also receive it. అందుకనే వాళ్ళను కూడా కలుపుకొని
వీరు నమ్ముచున్నట్లుగా నేను కూడా అంటున్నాడు. But he says, not just there is a resurrection, he says it's of the just and the unjust. అక్కడ పునరుత్థానం అని ఒక మాట చెప్పి విడిచిపెట్టల. నీతిమంతులకి అనీతిమంతులకి పునరుత్థానం అంటున్నాడు. Following up on what the Lord Jesus said already. దీని గురించే యేసు ప్రభు ఇదివరకే చెప్పాడు కదా. In John chapter 5, యోహాను సువార్త 5వ అధ్యాయములో resurrection of life, or to life and to judgment. ఇదిగో జీవ పునరుత్థానానికి తీర్పు పునరుత్థానాన్ని గురించి యేసు ప్రభు వివరించాడు. The first resurrection, మొదటి పునరుత్థానము to life, అది జీవ of the పునరుత్థానము, just, అది నీతిమంతుల పునరుత్థానము, but then also of the unjust, ఆ తర్వాత అనీతిమంతుల పునరుత్థానం కూడా ఉంది. which is actually not called the second resurrection, but the second death at the end. మరి దాన్ని రెండో పునరుత్థానం అనటం కంటే రెండవ మరణము అని చెప్పుకోవటం మంచిది. Very solemn. అదెంతో మరి భయంకరమైన స్థితి. The resurrection of Jesus Christ and all the consequences of it. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము, దాని వలన కలిగే పర్యవసానాలు, ఫలితాలు. And this is what Paul is presenting. ఇవన్నీ పౌలు ఇక్కడ వారి ముందు ఉంచుతూ ఉన్నాడు. He will come back to it again in chapter 26. తర్వాత మళ్ళీ 26వ అధ్యాయంలో వేరే విమర్శలో కూడా వీటిని ప్రస్తావిస్తూ ఉంటాడు. And if you take this home, we have understood something important of the portion here before us. ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు మీ మనసులో నాటుకొని మీతో పాటుగా కానీ తీసుకెళ్ళినట్టయితే ఇదిగో మనం ఒక ప్రాముఖ్యమైన సంగతి నేర్చుకున్నామని గ్రహించాలి. Very briefly, the remaining verses. మిగిలిన వచనాలు కూడా చాలా క్లుప్తంగా మనం గమనిద్దాం. Again, Paul is pointing out that he has a conscience without offense towards God and man. చూడండి, మళ్ళీ 16వ వచనంలో నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. Yesterday already we have seen the importance of a walk with a good conscience. ఇదిగో మంచి మనస్సాక్షితో నడుచుకునే దాని ప్రాముఖ్యతను గురించి నిన్న ఉదయం మనం ధ్యానించుకున్నాం. Not an absolute measure. అదే మరి అత్యున్నత ఉన్నతమైన ప్రమాణం కాదు గాని, But Paul was striving to have a good conscience. మరి ఈ మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి పౌలు ప్రయత్నిస్తూ ఉన్నాడు. And not only before God, but also before men. అది దేవుని ఎదుటే కాదు, మనుషుల ఎదుట కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. Indicating also his respect for the authorities. మరి ఇదిగో చూడండి, అధికారుల గురించి ఆయన కలిగి ఉన్న మరి వారిని గురించిన ఘనత గౌరవాన్ని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. In Romans 13, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము we see in verse 5, it is necessary to be subject not only on account of laws, but also on account of conscience. ఇదిగో చూడండి 13 రోమన్స్ 13 Verse 5. 5వ వచనం చదువుకున్నా. కాబట్టి ఆ ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. So Paul walking with a good conscience also in front of the Roman authorities. ఇదిగో చూడండి, రోమా అధికారులను దృష్టిలో పెట్టుకొని కూడా తన మనస్సాక్షిని రుజువుపరుచుకుంటున్నాడు. And then in verse 18 onwards, he comes to the fourth accusation regarding profaning the temple. 18వ వచనం నుంచి మనం చూస్తే దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడన్న నేరారోపణ గురించి వివరణ ఇస్తూ ఉన్నాడు. And he points out a fundamental problem his accusers had. చూడండి, వారి యొక్క నేరారోపణలో ఉన్న అసలు విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. Because the riot was caused by Jews who were living among the Gentiles from Asia. ఇదిగో ఆసియా దేశములో లేకపోతే అన్య జనాంగాల మధ్య నివసించే యూదుల వలన ఈ అల్లరి పుట్టుకొచ్చింది. వాళ్ళే కలుగజేశారు. Who had come for the feast in Jerusalem. వారు యెరూషలేములో పండుగ కోసం అని వచ్చారు. Meanwhile, they had returned back to their own country. ఇదిగో చూడండి, వారు ఈ విధంగా వచ్చారు స్వదేశానికి. They had to be present according to Roman law in this trial. ఇదిగో వారు కూడా ఇదిగో ఈ విమర్శలో వారు కూడా ఉండాలి అని చెప్తున్నారు. They were not there. మరి వారంతా లేరే ఇక్కడ. And therefore, normally Felix would have dropped the case. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి ఫేలిక్స్ ఇప్పుడు ఈ విమర్శనే నిలుపు చేయాలి. Because the real point of accusation was at the beginning that he was profaning the temple, and the accusers really were not there. ఇదిగో చూడండి, దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడని చెప్పారు. ఎవరితో అపవిత్రపరిచాడు? వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు విమర్శ ఆపేయాలి. And then in the remaining verses, verse 20 and 21,
ఆ తర్వాత 20-21 వచనాలు మనం గమనించినట్లయితే Paul is referring again to what he said in the Jewish Sanhedrin. యూదుల మహాసభ ఎదుట నిలబడినప్పుడు ఏ మాటలైతే చెప్పాడో అవే మాటలు మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. And again he emphasizes, listen, it's all about the resurrection of the dead. మరి ఈ విమర్శ ఈ కలవరం అంతా దేని గురించి అంటే మృతుల పునరుత్థానమును గురించి. This he had said in the Sanhedrin, this he had repeated now at this trial in front of Felix. ఇదిగో ఇదివరకు మహాసభ ఎదుట ఈ విషయాన్ని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఫేలిక్స్ ఎదుట కూడా దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. And I repeat, this is a cornerstone of Christianity. ఎందుకయ్యా ఇన్నిసార్లు చెప్తున్నాడు? ఇదిగో క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ సత్యానికి మూలరాయి, పునాది రాయి ఈ పునరుత్థానం. Given up by many liberal theologians today. వేదాంతవాదులు అనేక మంది ఉన్నారు, స్వేచ్ఛా వేదాంతవాదులు, వారందరూ దీన్ని మర్చిపోయారు. But the Bible is very clear about it. అయితే బైబిల్ గ్రంథం ఈ పునరుత్థానాన్ని గురించి ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. And we have to insist on it as well. దాన్ని మనం కూడా అదే స్థాయిలో తెలియజెప్పాలి. And you know it in detail, I don't have to explain it to you. Resurrection is not reincarnation. ఆ పునరుత్థానం అనేది పునర్జన్మో లేకపోతే తిరిగి జన్మో కాదు. ఇదే పునరుత్థానం అనేది దేవుని ప్రణాళిక ప్రకారం తిరిగి లేవటమే. That is what you have in Hinduism. మరి మనకి హిందూ మతంలో ఉన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది, పునర్జన్మ అన్నది. But the resurrection of the body, as we find it in the scriptures, is something very different. లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మన దేహాలు తిరిగి లేవటం అనేది ఇది బైబిల్ గ్రంథం తెలియజేసే సత్యం. ఇది మనం కూడా దాన్ని ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. And this truth we want to maintain. ఆ సత్యాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలి. And we want to defend it. దాని గురించి మనం వాదించే వారంగా ఉండాలి, దాని గురించి వివరించే వారంగా ఉండాలి. Without it, our faith is vain. అది తెలియకుండా, ఆ పునరుత్థానం లేకుండా మన విశ్వాసం వ్యర్థము. Thank you, brother. థ్యాంక్ యూ బ్రదర్. దీన్ని మనం తెలుగులో ఒక మాట చెప్పుకుంటే అర్థం అవుద్ది అనుకుంటాను. కొద్ది వివరణ. పునరపి మరణం, పునరపి జననం అంటారు మన దేశంలో. మళ్ళీ పుడతాడట, మళ్ళీ చస్తాడట, మళ్ళీ పుడతా ఉంటాడట. మంచి కార్యాలు చేస్తే ఒకటే, చెడ్డ కార్యాలు చేస్తే మరొకటే. కుక్క నక్కోయేది. దేవుడు మనిషిని కుక్కగాను నక్కగాను చేయలా, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. నరుడుగానే బ్రతకాలా, నరుడుగానే చావాలా. యేసు ప్రభువును అంగీకరిస్తే నరుడుగానే తిరిగి లేవాలా, మహిమా శరీరంతో ప్రభు సన్నిధికి చేరాలి. యేసు ప్రభువును అంగీకరించిన వారు తిరిగి లేస్తారు, నమ్మని వారు కూడా తీర్పు కోసం వాళ్ళు లేవాలి. అర్థమైందా? ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైనా ఇంకా యేసు ప్రభువును అంగీకరించకపోతే ఇదిగో పునరుత్థానం ఒకటి ఉన్నది, ప్రభువును అంగీకరించండి. నువ్వు అంగీకరించకుండా చనిపోతే తీర్పుని కోసం, రెండవ మరణం అనే తీర్పుని కోసం ఎదురు చూస్తూ ఉన్నది. యేసు ప్రభువును అంగీకరించు, ఇదిగో నీతిమంతుల పునరుత్థానంలో పాల్పొందు, యుగయుగాలు దేవునితో ఉంటావు. ఇదిగో ఈ రూపంతోనే దేవునితో ఉంటావు, కుక్కగానో నక్కగానో కాదు.